నమస్తే అండి అందరికీ. నేను మీ మధు, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మరి నిన్న వీడియో చేసినాను కదండి. నేను చాలా కామెంట్లు వస్తున్నాయి. 200 మందికే ఇస్తావా మేడం నువ్వు అంటున్నారు. నేను ఎందుకు ఇస్తాను? చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పారు. ఏమైనా నాకు కూడా న్యాయం అనిపిలా, కాకపోతే కొంతమందికైనా హ్యాపీగా ఉంటారు కదా అని కొంచెం సంతోషపడ్డా అంతే. నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే తెలిసింది ఎంత బాధాకరమైన విషయము. ఎంతమంది వచ్చినారు ఫ్రెండ్స్. అసలు మన దివ్యాంగులు, ఆ దివ్యాంగులు ఒక్కళ్ళే కాదు పాపం, సెరబల్ పాలసీ వాళ్ళు, క్యాన్సర్ వాళ్ళు, కీమోథెరపీ వాళ్ళు, ఆ బెడ్ రిలేటెడ్ వాళ్ళు, వాళ్ళను మోసుకురాలేక శత విధాల అసలు నరకం అనుకోండి. మళ్ళీ ఒక చెల్లెలైతే, అక్క నా భర్త చనిపోయాడు, నాకు పింఛన్ ఇవ్వరా అక్క అని. చాలా బాధలు కదండి, నిజంగా చాలా బాధాకరమైన విషయం. గత ప్రభుత్వంలో మన వికలాంగులకి 3,000 ఇచ్చి, ఆ ప్రభుత్వం పేరు మనకు దేనికిలేండి, దిగే వరకు ₹1 ఇవ్వలేదు. గుర్తుంది కదా ఫ్రెండ్స్. ఈ ప్రభుత్వము ఈ మాదిరిగా మన దివ్యాంగులందరికీ చాలా బాధ పెట్టిస్తూ ఉంది. 200 నియోజకవర్గానికి, జిల్లాకి 200 ఉంటామా? ఓన్లీ దివ్యాంగులకు ఏమైనా ఇస్తున్నారా? మరి భర్త చనిపోయిన వితంతుల పరిస్థితి ఏంటి? మళ్ళీ ఒక్కళ్ళైనా చేనేత కార్మికులు, రకరకాల పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళందరికీ 200తో సరిపెట్టేస్తారా? యుద్ధ ప్రాతిపదికన ఎవరికైతే అర్జెంట్ ఉందో వాళ్ళకి ఇచ్చేయండి అన్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏందండి? ఒకళ్ళకి తిండి పెట్టడానికి కంచం పెట్టి, ఇంకొకళ్ళకి నిలబెట్టి, ఇంకా సామెతలు దేనికిలేండి. ఒకళ్ళ సంతోషం ఇంకొకళ్ళకి బాధగా ఉండకూడదు. అవునా కాదా ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్, ఈ ముచ్చట్లు మాట్లాడుకోబోయే ముందు, మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఎందుకంటే మీతో ప్రతిరోజు ఇట్లా మాట్లాడందే నాకైతే నిజంగా నా కుటుంబ సభ్యులు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా ఫ్యామిలీ, అసలు మెయిన్ నా ఫ్యామిలీతో మాట్లాడకపోతే నాకు ఎట్లాగో ఉంటుంది. అందుకని మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు చూడండి. మీ ఫ్రెండ్స్కి, మన దివ్యాంగుల కుటుంబం నేను చేసే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. నేను మాట్లాడే ప్రతి ముచ్చట మనం డిస్కషన్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. మరైతే ముఖ్యంగా చేయడానికి కారణం ఒక రీజన్ ఉంది ఫ్రెండ్స్. నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే 2 చేతులు లేవు, కాళ్ళు లేవు. అసలు బాధాకరమైన విషయం అన్నమాట. అతనికి కూడా పింఛన్ రాలేదు ఫ్రెండ్స్. ఇంకెవరికి ఇస్తారు పింఛన్లు? మీరు డాక్టర్ పర్సంటేజ్ తగ్గించేశారంట. హృదయ విదారకం అన్నమాట. అలాంటి వాళ్ళకన్నా ముందు ఇవ్వాలి అని అక్కడున్న కలెక్టర్ గారికి నేను విన్నవించుకున్నాను. తప్పకుండా అమ్మా, చంద్రబాబు నాయుడు గారేమో చెప్పేశారు, బాగానే ఉంది, కానీ మా దాకా ఇంకా ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, సైట్ అయితే ఓపెన్ కావట్లేదు అని చెప్పడం జరిగింది. సార్ ప్లీజ్ దయచేసి కొంచెం ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉండారో వాళ్ళకి తొందరగా అందేటట్టు చూడండి అని తప్పకుండా అని చెప్పేసి, అక్కడున్న మన ఫైల్స్ అన్నీ తీసుకొని, మన దివ్యాంగుల ఫైల్స్ అన్నీ తీసుకొని అప్లోడ్ చేయండి, ఓపెన్ అయినప్పుడు చేయండి అని మన కలెక్టర్ గారు తిరుపతి కలెక్టర్ గారు చెప్పారు. ధన్యవాదాలు మా వికలాంగులందరి తరపున. అట్లాగే ఈ 200 అనేది కరెక్ట్ కాదేమోనని నాకు అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే కొన్ని 100 మంది, లక్షల మంది కూడా ఎదురు చూస్తున్నారు. 50 సంవత్సరాలకే పింఛన్ అన్నారు, అది స్టేట్మెంట్కే పరిమితమైంది. ఫ్రీ బస్ అన్నారు, నిజమా కాదా ఫ్రెండ్స్? రావడానికి లేట్ అయిద్దిలేండి, కాదంటలేదు, అది ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు 200 మంది అని అంటున్నారు, జరుగుతూనే ఉంది. ఏం చేయగలుగుతాం మేము? అంతకన్నా పెడతామంటే ఆశే కదా. అట్లాగా మీరు ఇంకొక విషయం కూడా చెప్పాలంట. మీకు పింఛను ఎందుకు అవసరమో అత్యవసరంగా అని వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలంట. అర్థమవుతుందా? కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బెడ్ రిలేటెడ్ వాళ్ళు, కీమోథెరపీ వాళ్ళు, క్యాన్సర్ వాళ్ళు, దీర్ఘకాలిక రోగాల వాళ్ళు, వీళ్ళు వెళ్ళి, సార్ మా పరిస్థితి ఇట్లాగుంది, అది లేనిదే, పింఛన్ లేనిదే మా జీవితం లేదు అనేవాళ్ళు క్లారిటీ ఇచ్చి వాళ్ళకి మీ సర్టిఫికెట్లన్నీ ఇస్తే వాళ్ళు దాన్ని పరిశీలించి
తొందరగా పింఛన్ రావడానికి అవకాశం కల్పిస్తారంట. ఓకేనా? నిన్న జరిగిన సంభాషణ ఇవి అన్నీ ఒకేసారి చెప్తే ఏం గంటల చెప్తుంది, సుత్తి చెప్తుంది అంటారు. కాబట్టి నిన్న జరిగిన ఈ సంభాషణలు వైట్ పేపర్లో అయినా అర్జీలాగా రాసి మీ ఆవేదన, మీ బాధ వాళ్ళకి తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సర్టిఫికెట్లు అన్నీ ఉంటాయి, ఓకే కాదంటలా. దాంతోపాటు ఇది కూడా అనమాట. ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు కదండి, ఆయన కలెక్టర్ గారు వేచి ఒక మాట మీదకి వచ్చి వీళ్ళ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని మీకు పింఛన్ విడుదల చేస్తారు. ఎప్పుడు? సైట్ ఓపెన్ అవ్వాలి. ఇక్కడ కూడా కీ పాయింట్, సైట్ ఓపెన్ అవ్వాలి. ఇదన్నమాట విషయం. మరి చాలామంది చెల్లెమ్మలు, అక్కలు భర్త చనిపోయి చాలా బాధలో ఉంటారు. వాళ్ళకి పింఛన్ రాక నరక యాతన అనుభవిస్తారు. వాళ్ళకి పింఛన్ వస్తే బాగుండు కదా. ఎప్పుడు వదులుతారక్క అని కామెంట్లు. కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తున్నారక్క కొంచెం కనుక్కోండి అని. నోరు తెరిచి మేము అవతలని దూషించడము, ప్రభుత్వాల్ని ఏదో చేసేయాలనో ఎక్కువ మాట్లాడాలనో కాదు. గత ప్రభుత్వంలో దివ్యాంగులకి పెన్షన్ ₹1 కూడా పెంచకుండా ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వము ఏ గతి పట్టింది, ఏ గతి పట్టించినాము చూస్తా ఉన్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను అంటుంది నా నోటితో నేను మాట్లాడట్లేదు. ఏం జరిగిందనేది ఎన్నికల ఫలితాల్లోనే చూశారు. ఇప్పుడు మన పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. మనల్ని ఇంత బాధ పెడతా ఉన్నారు. దివ్యాంగులు రోడ్డుకి ఎక్కుతున్నారు. మహాప్రభో మా పర్సంటేజీలు తగ్గి కాకండి, మాకు జాబులు వస్తాయి, రాయితీలు వస్తాయి, ఉద్యోగాలు ఉండయి, మాకు పెళ్ళంబెడ్లు ఉండారు, మేము రోడ్డు మీదకి వచ్చినాము, మమ్మల్ని మాత్రం వికలాంగులకి మా ఉసురు పోసుకోగాకండి అని ఎంతో బతిలాడుతూ ఉన్నాం. అట్లా పోరాటాలు చేయబట్టి ఏ ఒక్కళ్ళ పింఛను ఇంకా తీసేయలేదు. కానీ కొత్త సర్టిఫికెట్లు రాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది. కాబట్టి మా దివ్యాంగుల్ని మీరు మా పింఛన్లతో కానీ మా జీవితాలతో కానీ అది ఎటువంటి ప్రభుత్వమైనా ఉన్నీగాక మా జీవితాలతో ఆటలాడుకోవద్దండి, దయచేసి చెప్తున్నాము మేము. మరొకసారి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత ఆవేదన, ఎంత నరకం అక్కడ ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర. చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా చాలా బాధలు పడుతున్నారు ఈ పెన్షన్ల గురించి. వదిలితే 200 ఏంది ఫ్రెండ్స్, మరి టూ మచ్గా 2000 మంది ఉండారు. 1500 వదలొచ్చు కదా. ఇది ఒక్క రోజుతో ఆగదనుకోండి, స్టెప్ బై స్టెప్ వదులుతారు. ఈలోపు కొంచెమైనా కానీ కనికరం చూపి ఇంకా కొంతమందికైనా తొందరగా వదిలి వాళ్ళ ముఖాల్లో ఆనందము, పండగ, సంక్రాంతి పండగ చేసుకోండి అంటున్నారు. ఏం పండగ? 200 మందికి ఇచ్చి ఏం పండగ చేసుకుంటారు? లక్షలాది మంది ఉంటే వాళ్ళందరికి వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు నిజమైన పండగ రోజే మా దివ్యాంగులకి మేమే పాలాభిషేకం చేస్తాం, మేమే జైలు కొడతాం, మేమే ఆ భుజాల మీద ఎత్తుకొని తిప్పుతాం, మేమే సంతోషం చేస్తాం. ఎప్పుడు మా దివ్యాంగులని సంతోషపెట్టినప్పుడు మీరు. ఓకేనా అండి? ఇది నా ఆవేదన, నా బాధ, సాటి దివ్యాంగుల పట్ల నాకున్న బాధ్యత. నా ఫ్యామిలీ కదండి, నాకు బాధ కలిగింది. ఓకేనా ఫ్రెండ్స్? కొత్త పెన్షన్లు ఏమీ వదలలేదు. ఇది అప్డేటు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా మీకు ఎందుకు కావాలో వాళ్ళకి వివరించండి. వీలైతే కుదిరితే మీ సచివాలయానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అక్కడి నుంచి ఎంపీడీఓ గారి ఆఫీసు, అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీసు, ఎట్లా కుదిరితే అట్లాగా మీరు ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పుడు వదిలిన వాళ్ళకే ఇస్తారా అని అంటున్నారు. అట్లా ఏం లేదండి, ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మనం అనుకుంటున్నాము. వీళ్ళు ఫాస్ట్గా ఈ 200 మందికి ఇచ్చేయాలి అనుకొని వీళ్ళు అనుకుంటున్నారు. దీంట్లో 15,000కే ఇస్తారా అని ఇంకో క్వశ్చన్. 15,000 అవ్వచ్చు, 6,000 అవ్వచ్చు. కాబట్టి వాళ్ళ కండిషన్ బట్టి వీళ్ళు మంజూరు చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు పింఛన్ల కథా కమామిషు. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. మరి మీ అమూల్యమైన కామెంట్ని తెలియజేయండి ప్లీజ్. కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. నా ఆరోగ్యం కొంచెం సహకరించట్లేదు ఇట్లా బిజీగా తిరగడం వల్ల. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మీరు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? మా బంగారు మన లతా రియాలిటీ ఫ్యామిలీ కాబట్టి. ఓకే అండి, బాయ్. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.